జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అప్పట్లో ఆయన తీసుకొచ్చింది దిశ చట్టం, అలాగే దిశ పోలీస్ స్టేషన్లు, అలాగే దిశ యాప్లు. ఆ యాప్ వేసి 3 సార్లు మొబైల్ ఇలా షేక్ చేస్తే ఒకవేళ మహిళలు ఎవరైనా అమ్మాయిలు కానీ ఏదైనా అత్యవసర పరిస్థితిలో ఉంటే, ఇబ్బందిలో ఉంటే ఇమీడియట్గా అక్కడికి ఆ దిశ టీం అయితే అక్కడ చేరుకుంటుంది, ఆమెను రక్షిస్తుంది అనేది. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దిశ అయితే పక్కెళ్ళిపోయింది. ఇప్పుడు తాజాగా శక్తి టీం అనే దాన్ని తీసుకొచ్చారు. ఈ శక్తి టీం ఏంటంటే కంప్లీట్గా దీనికి 112 అనే ఒక ఫోన్ నెంబర్ను కూడా యాడ్ చేశారు. ఇది పూర్తిగా ఉచితం అనమాట. మహిళల మీద లైంగిక వేధింపులు అలాగే ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు ఈ 112కి ఫోన్ చేస్తే శక్తి టీం పావు గంటలో వారి ముందు ఉంటుందట, ఎక్కడున్నా సరే. దీనికి సంబంధించి ఇప్పుడు అవగాహన సదస్సు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు శక్తి టీంకు సంబంధించి 39 బీట్ వాహనాలు, 11 డ్రోన్లను కూడా ప్రారంభించారు. ఈ మధ్యన నిందితులు ఎక్కడికి వెళ్ళిపోతున్నా సరే డ్రోన్ కెమెరా ద్వారా ట్రేస్ చేసి వాళ్ళని ఇమీడియట్గా పట్టుకుంటారు. ఇప్పుడు దానికి సంబంధించి ఈ శక్తి యాప్ కూడా ప్రారంభించారు తాజాగా. ప్రతి ఒక్కరూ దీన్ని అందుబాటులో ఉంచుకోవాలి అనేది, అలాగే గంజాయి రవాణా అడ్డుకట్ట వేసేందుకు కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎక్కడెక్కడ చెక్ పోస్టులు, సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఇప్పుడు దిశ పోయింది, ఇప్పుడు శక్తి వచ్చింది. మళ్ళీ ఈ శక్తి యాప్ ద్వారా అయినా పోనీ నిజంగా ఈ లైంగిక వేధింపులు కానీ, ఈ అత్యాచారాలు కానీ, ఈ హత్యలు కానీ ఇవన్నీ ఏమన్నా కంట్రోల్లోకి వస్తాయా? ఒక రకంగా క్రైమ్ రేట్ తగ్గుతుందా? లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా అదుపులోకి వస్తుందా ఏంటనేది చూడాలి. మరి శక్తి టీం నిజంగా అందరూ ఉపయోగించుకోవాలి. ఆ పనితీరు అద్భుతంగా ఉండేలా ప్రభుత్వం కూడా చూడాలి. ఏది ఏమైనా ఎవరు ఏం పేరు మార్చినా, ఏ ప్రభుత్వం ఏదొచ్చి చేసినా సరే మహిళలకు రక్షణగా నిలిచేలాగా ఈ సౌకర్యాలన్నీ ఉంటే అందరూ ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తారు.